వాట్సాప్ యాక్సెసిబిలిటీ ప్రాథమిక హక్కు కాదని చెప్పి సుప్రీంకోర్టు రీసెంట్గా చెప్పింది. రీసెంట్గా ఒక డాక్టర్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. తన వాట్సాప్ ఆ ప్లాట్ఫామ్ వాళ్ళు బ్లాక్ చేశారని, రైట్ టు యాక్సెస్ టు వాట్సాప్ తన ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వాట్సాప్ కూడా వర్తిస్తుందని, తన వాట్సాప్ బ్లాక్ చేయడం అనేది తన ప్రాథమిక హక్కును తీసేయటం అని చెప్పి కూడా ఆ డాక్టర్ ఆర్గ్యూ చేసింది. ఒక డాక్టర్ రీసెంట్గా సుప్రీంకోర్టులో నేను ప్రొఫెషనల్ సర్వీసెస్, పర్సనల్ సర్వీసెస్ ఏదైనా సరే రెగ్యులర్గా వాట్సాప్ వాడతానని చెప్పి, అయితే వాట్సాప్ ప్లాట్ఫామ్ వాళ్ళు దాన్ని బ్లాక్ చేశారని, తన ఫండమెంటల్ రైట్ హరించారని చెప్పి కూడా ఆ డాక్టర్ సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. అయితే భారత సుప్రీంకోర్టు మాత్రం రైట్ టు యాక్సెస్ టు వాట్సాప్ అనేది ఫండమెంటల్ రైట్ కాదని, వాట్సాప్ అనేది పూర్తిగా ఒక ప్రైవేట్ ప్లాట్ఫామ్ అని, అది ప్రాథమిక హక్కుగా భావించలేమని కూడా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. రైట్ టు యాక్సెస్ టు వాట్సాప్ అనేది నీ ఎంటైటిల్మెంట్ కాదని, నువ్వు కొన్ని ప్రాపర్ రూల్స్ అంటే ఆ ప్లాట్ఫామ్, ఆ ప్రైవేట్ ప్లాట్ఫామ్ విధించే రూల్స్ని ఫాలో అవ్వాలని, ఫాలో అవ్వకపోతే వాళ్ళు బ్లాక్ చేస్తే తానేమీ చేయలేని చెప్పి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసిందనమాట. మనకు తెలుసు ఈ మోడర్న్ కమ్యూనికేషన్ యుగంలో రెగ్యులర్గా మనం ఏదైనా మెసేజింగ్ యాప్ వాడుతూ ఉంటాం. ముఖ్యంగా ప్రైవేట్ మెసేజింగ్ యాప్ వాడేటప్పుడు ఆ ప్లాట్ఫామ్ రూల్స్ మనం ఫాలో అవ్వకపోయినా, కొన్ని గైడ్ లైన్స్ మనం ఫాలో అవ్వకపోయినా మన వాట్సాప్ కానీ ఇతర మెసేజింగ్ యాప్స్ కానీ బ్లాక్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అలాంటప్పుడు మన ప్రాథమిక హక్కు వాళ్ళు హరించినట్లేనా అనే ప్రశ్నకి సుప్రీంకోర్టు ఆన్సర్ చెప్పిందనమాట. ఈ రోజుల్లో ఉన్న డిజిటల్ ఎరాలో ప్రైవేట్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా మన ఫండమెంటల్ రైట్ కిందకి రావు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. ఈ కేసుకు సంబంధించి మనం ఏ ప్రొఫెషనల్ సర్వీసెస్ అందించడానికైనా సరే ప్రైవేట్ మెసేజింగ్ సర్వీసెస్ కానీ ప్రైవేట్ యాప్స్ కానీ వాడుతున్నప్పుడు అవి కనుక బ్లాక్ అయిపోతే, లేదా ఆ మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు మనల్ని ఆపేస్తే అది మన ప్రాథమిక హక్కు తీసేసినట్లు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతోపాటు సుప్రీంకోర్టు రీసెంట్గా ఇంకొక మాట కూడా చెప్పిందనమాట. మన ఇండిజినస్ యాప్స్ చాలా వస్తున్నాయి. ముఖ్యంగా అరటై ప్లాట్ఫామ్ రీసెంట్గా అది బాగా ట్రెండ్ అవుతుంది. చెన్నై బేస్డ్ సంస్థ జోహో కార్పొరేషన్ వల్ల అరటై ప్లాట్ఫామ్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది. అది మన స్వదేశంగా తయారు చేయబడిన యాప్ కాబట్టి అలాంటి వాటి మీద రిలై అవ్వచ్చు అని కూడా సుప్రీంకోర్టు చెప్పిందనమాట. రీసెంట్గా మనం చూస్తే అరటై యాప్ డౌన్లోడ్స్ అనేది చాలా వరకు పెరిగిపోయినాయి అనమాట. వాట్సాప్తో అరటైని కంపేర్ చేయలేం, కానీ ఎప్పుడైనా సరే మన దేశీయంగా మనకున్న యాప్స్ మీద మనం డిపెండ్ అవటం మంచిది. అంతేకాకుండా మన డేటా ప్రైవసీ కానీ, రేపొద్దున మన డేటా ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా లోకల్ యాప్ వల్ల ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుందని కూడా చాలా మంది అరటా యాప్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అంతేకాదు గవర్నమెంట్ అఫీషియల్స్, మినిస్టర్స్ అందరూ కూడా జోహో యాప్ని, అరటై మెసేజింగ్ ప్లాట్ఫామ్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఆత్మ నిర్భర్, సెల్ఫ్ రిలయన్స్, మేక్ ఇన్ ఇండియా కింద కూడా ఈ అరటై యాప్ బాగా ప్రమోట్ అవుతుంది అనమాట. చాలా మంది ఇండియన్స్ ఇప్పుడు దాన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు.